రీసెంట్ గా ఓటీటీలో వచ్చిన మూవీస్ నేను చూసి ఎంజాయ్ చేసిన లిస్ట్ ఈ వీడియోలో చెప్తా. గైస్ అన్ని మిక్స్డ్ జానర్స్ అన్నమాట. కొన్ని నచ్చొచ్చు, కొన్ని మీకు నచ్చకపోవచ్చు. మీరే చూసి ఎలా ఉందని చెప్పండి. వీడియో స్టార్ట్ చేసే ముందర ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ గా వీడియోస్ వస్తూనే ఉంటది. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సరే ఇంకా లిస్ట్ చూసేద్దాం. మళ్ళీ నెంబర్ 1 లో ఉండేది స్ట్రా. 2025 లో నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయింది. గైస్ నేను రీసెంట్ గా చూసిన మూవీస్ లోనే ఇది ఒక మంచి డార్క్ సస్పెన్స్ థ్రిల్లర్. ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అవుతుంది. జానియా అనే ఒక సింగిల్ మదర్ ఉంటుంది. ఆ ఒక్క రోజు తనకి చాలా బ్యాడ్ థింగ్స్ జరగడం స్టార్ట్ అవుతుంది. అంటే చూస్తూ ఉంటే మనకే బాధేస్తూ ఉంటది, ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి. జాబ్ లో, తన కూతురు హెల్త్ లో, ఇంకా తను ఉండే ఇంట్లో ఇలా అన్ని ఒకేసారి హిట్ అవుతుంది. సో వీటి వల్ల ఒక బ్యాడ్ డిసిజన్ తీసుకుంటది. సో దాని తర్వాత ఏం జరిగింది, ఆ ప్రీవియస్ నైట్ ఏం జరిగింది, క్లైమాక్స్ లో ఏం చేస్తుంది అనేది ఫుల్ స్టోరీ. ఈ మూవీలో అయితే ఒక మంచి ట్విస్ట్ ఉంటది. ఈ మూవీలో ఆ మెయిన్ క్యారెక్టర్ ఉంటది, తను చాలా బాగా యాక్టింగ్ చేసి ఉంటది. అంటే తను తన బాధ చెప్తూ ఉంటే మనకే ఫీల్ అవుతూ ఉంటది, చాలా బాధేస్తుంది. ఈ మూవీ స్టార్ట్ అయిన సెకండ్ నుంచి ఎండ్ వరకు చాలా గ్రిప్పింగ్ గా ఉంటది. హ్యూమన్స్ వచ్చి కొన్ని టెన్షన్, కొన్ని యాంగ్జైటీ వల్ల కొన్ని విషయాలు చేస్తారు. సో వాటి వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈ మూవీలో చూపించింటారు. ఈ మూవీలో అయితే అడల్ట్ సీన్స్ ఏమి ఉండవు. ఒక క్లీన్ మూవీ, మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నెంబర్ 2 లో ఉండేది కో. 2025 లో రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్ లో. ఈ మూవీలో అయితే ఫైట్స్ ఇంకా యాక్షన్ సీన్స్ అయితే చాలానే ఉంటది. బాస్టన్ అనే ఒక MMA ఫైటర్ ఉంటాడు. ఒక ఫైట్ జరుగుతున్నప్పుడు తన ఆపోనెంట్ ని తెలియకుండా చంపేస్తాడు. దాన్ని గిల్టీ ఫీల్ అయ్యి అవన్నీ వదిలేసి పోదాం అనే టైంలో ఆ సిచ్యువేషన్ వల్ల ఒక జాబ్ కమిట్ అయిపోయి ఒక క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిపోతాడు. సో దాని తర్వాత ఒక జాబ్ ఉంటుంది వాడికి చేయడానికి. అది చేసే టైంలో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అవన్నీ అలా ఫైట్ చేసినాడు అనేదే స్టోరీ. ఈ మూవీ స్టోరీ అయితే చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఇంకా ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ అయితే చాలానే ఉంటది. ఇంకా స్టార్టింగ్ లో అయితే ఒక MMA ఫైటింగ్ చూపించుంటారు. ఆ విజువల్స్ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా చూడడానికి అంత బాగుంటది. ఇంకా నా ఫేవరెట్ సీన్ అయితే క్లైమాక్స్ అన్నమాట. పోలీస్ స్టేషన్ లో ఉంటుంది ఫైట్. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకా అడల్ట్ సీన్స్ కి వస్తే చాలా మైల్డ్ గానే ఉంటది, కానీ బూత్లు ఎక్కువ మాట్లాడతారు, ఇంకా వైలెన్స్ కూడా చాలా ఉంటది. సో ఫ్యామిలీతో చూడడం అయితే అస్సలు కుదరదు, స్కిప్ చేసేయండి. మీకు ఒక ఫైట్స్, ఎమోషన్ ఉన్న మంచి యాక్షన్ మూవీ చూడాలంటే ఈ మూవీ పక్కా మీకోసం మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మళ్ళీ నెంబర్ 3 లో ఉండేది ద అకౌంటెంట్ 2. 2025 లో రిలీజ్ అయింది. గైస్ ఈ మూవీ అయితే యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 కూడా అమెజాన్ లో ఉంది, కానీ నేను డైరెక్ట్ గా పార్ట్ 2 నే చూసిన, ఎందుకంటే స్టోరీ వచ్చి చాలా డిఫరెంట్ అనమాట. అంటే కంటిన్యూటీ ఏమి ఉండదు, మీకు ఒక న్యూ మూవీ లాగానే ఉంటది. క్రిస్టియన్ వాల్ఫ్ అనే ఒక అకౌంటెంట్ ఉంటాడు. తను వచ్చేసి మ్యాథ్స్ ఇంకా నంబర్స్ లో చాలా స్మార్ట్ అనమాట. కానీ తను ఒక డేంజరస్ క్రిమినల్స్ కి పనిచేస్తూ ఉంటాడు. అక్కడ వచ్చి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ వచ్చి మర్డర్ అయిపోతాడు అనమాట. సో తను ఇంకా తన బ్రదర్ ఉంటాడు, వీళ్ళిద్దరు కలిసి ఈ మిషన్ ని సాల్వ్ చేయడానికి వెళ్తారు. సో దాని తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. ఈ మూవీలో అయితే యాక్షన్ సీన్స్ అయితే చాలానే ఉంటాయి. వీళ్ళిద్దరు బ్రదర్స్ కలిసి కొన్ని విషయాలు చేస్తారు, అవన్నీ చాలా ఎక్సైటింగ్ గా ఉంటది. కానీ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ తో పాటు ఆ హీరో వచ్చి కొన్ని విషయాలన్నీ అనలైజ్ చేస్తూ ఉంటాడు, అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ స్టోరీ వచ్చి చాలా స్లోగానే స్టార్ట్ అవుతుంది, కానీ వెళ్తూ వెళ్తూ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఇంకా లాస్ట్ లో అయితే ఒక అటాక్ చేస్తారు ఆ క్రిమినల్స్ ఉండే ప్లేస్ లో. ఆ సీన్ అయితే నాకు చాలా నచ్చింది. గైస్ దీంట్లో అడల్ట్ సీన్స్ అయితే చాలానే ఉంటాయి, ఇంకా ఇల్లీగల్ థింగ్స్ ఇవన్నీ చాలా జరుగుతాయి. సో ఫ్యామిలీకి అసలు సూట్ కాదు అనుకుంటున్నా. ఈ మూవీ మీకు అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. మళ్ళీ నెంబర్ 4 లో ఉండేది ఫ్లైట్ రిస్క్. 2025 లో రిలీజ్ అయింది. గైస్ ఈ మూవీ అయితే మొత్తం స్కై లోనే జరుగుతుంది. ఒక మార్షల్ వచ్చేసి ఒక ఫ్లైట్ లో ఒక క్రిమినల్ ని తీసుకొని వెళ్తూ ఉంటారు అలాస్కా ప్రదేశంలో ఒక స్మాల్ ప్లేన్ లో. కానీ ఆ ఫ్లైట్ లో ఒక పైలట్ ఉంటాడు, తనైతే రియల్ పైలట్ కాదనమాట, క్రిమినల్ ని చంపడానికి వచ్చి ఉంటాడు. దాని తర్వాత ఈ మార్షల్ లేడీ వచ్చి ఆ క్రిమినల్ ని కాపాడి ఎలా లొకేషన్ కి చేర్చింది అనేదే మిగతా స్టోరీ. ఇది వచ్చి నేను ట్రైలర్ లో ఉండేదే చెప్పిన, ఇంకా చాలా విషయాలు ఉంది మూవీలో, సో స్పాయిలర్స్ ఏం కాదు. పైలట్ క్యారెక్టర్ ఒక అతను ప్లే చేసింటాడు, అతనైతే చాలా బాగా చేసిండాడు, ఒక ఫేమస్ యాక్టర్ తను. కొన్ని సీన్స్ అయితే చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటది, ఇంకా కొన్ని సీన్స్ అయితే ఎక్కడో చూసినట్లు ఒక ఫీల్ వస్తుంది. బట్ ఆ క్యారెక్టర్స్ యాక్టింగ్ ఇంకా యాక్షన్ సీన్స్ అన్ని బాగుండడం వల్ల మీరు హుక్ అయిపోతారు అలా. ఈ మూవీలో అయితే అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కానీ యాక్షన్ సీన్స్ ఇంకా వైలెన్స్ చాలా ఉండడం వల్ల కిడ్స్ కి అయితే అసలు సూట్ కాదు. ఈ మూవీ మీకు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నెంబర్ 5 లో ఉండేది అమెరికన్ మ్యారేజ్. 2025 లో రిలీజ్ అయింది. ఇది 2015 లో జరిగిన ఒక రియల్ క్రైమ్ ని డాక్యుమెంటరీ చేసింటారు. ఈ స్టోరీ వచ్చి జేసన్ కార్బర్డ్ అనే ఒక అతనిది. వాళ్ళ ఫాదర్ ఇన్ లా ఇంకా వాళ్ళ వైఫ్ కలిసి తనని మర్డర్ చేసేస్తుంటారు. ఇంకా వాళ్ళైతే సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేము చేసినామంటారు. ఆ జేసన్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళ కొడుకు అలా కాదు అని స్టాండ్ తీసుకుంటారు. సో దాని తర్వాత ఏం జరిగింది ఈ కేసులో అనేది చూపిస్తారు. నార్మల్ గా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీస్ అని చాలానే బాగా తీసింటారు ఇంట్రెస్టింగ్ గా. సో అలానే ఇది కూడా ఉంటది. కానీ ఒకే ఒక విషయం నాకు అన్సాటిస్ఫైడ్ గా ఉన్నింది ఏంటంటే, ఎండ్ లో అయితే మీకు కంక్లూజన్ ఏం ఉండదు, అంటే మనకే థింకింగ్ లో వదిలేస్తారు. అది ఒక్కటి వదిలేస్తే మిగతావన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఒక మంచి క్రైమ్ బేస్డ్ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ ఇది. దీంట్లో అయితే అడల్ట్ సీన్స్ ఏం ఉండదు. ఒకే ఒక ప్లేస్ లో మాత్రం ఆ
బ్లడ్ అవన్నీ చూపిస్తారు. అవన్నీ మీరు స్కిప్ చేస్తే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. సో ఇది వాళ్ళ లిస్ట్ అన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ రికమెండేషన్స్ వస్తా. సీ వాల్.